హలో నేను మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఒక పెద్ద స్కెచ్ వేసేసారు. తెలంగాణ ఉద్యోగులు కూడా వేశారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా నన్ను వదిలేసేయండి, నా వల్ల కాదని చెప్పేశారు. కానీ ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత వ్యూహాత్మకంగా వాళ్ళ డిమాండ్లతోటి చంద్రబాబు నాయుడు గారి ముందుకి వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా సూర్యనారాయణ గారు ఆయన్ని ముందు పెట్టారు. ఎవరు ఈ సూర్యనారాయణ గారు అంటే ఇక్కడ కనిపిస్తున్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన కనిపిస్తున్నారు కదా సూర్యనారాయణ గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగి ఆయన గతంలో చేసిన తప్పు ఏంటంటే నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అభ్యర్థించారు. కానీ ఎవరు పట్టించుకోవాలి. దాంతో గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు నెల 1వ తారీఖున జీతాలు ఇప్పించండి అని చెప్పి అభ్యర్థించారు గవర్నర్ గారు. గవర్నర్ని కోరితే గవర్నర్ గారి దగ్గరకు పోవడం నేరంగా పరిగణించి ఆ రోజున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ సూర్యనారాయణ గారి మీద కేసులు పెట్టింది. కేసులు పెట్టడంతో పాటు ఆయన కమర్షియల్ ట్యాక్స్లో ఏదో అవకతవకలకు అవినీతికి పాల్పడ్డారని చెప్పి విచారణకు కూడా ఆదేశించింది. ఆయన మీద శ్రీనివాసరావు బండి అనే ఆయన, అలాగే మరికొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు ఈయన మీద అనేక ఆరోపణలు చేశారు. అప్పట్లో వాళ్ళెవరు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయర్స్ అనమాట. బండి శ్రీనివాసరావు కానీ, లేదంటే ఇతర కొంతమంది ఆ రోజున్నటువంటి వెంకటరామరెడ్డి అనే అతను కానీ, వీళ్ళందరూ సూర్యనారాయణ మీద అనేక రకాలుగా మీడియా ముందుకు వచ్చేసి ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు పెట్టాల్సిందే, ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందే, ఆయన అక్రమాలు చేశారు, అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు తీవ్రంగా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలిచి వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు ఇదే సూర్యనారాయణ గారిని అదే మ్యాచ్ ముందు పెట్టారు. కారణం ఏంటి? కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మరి కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు నెరవేర్చుకోవాలంటే కూటమి ప్రభుత్వానికి సఖ్యతగా ఉండేటువంటి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడిగా బాగా హైలైట్ అయినటువంటి సూర్యనారాయణ గారిని ముందు పెట్టారు. ఈ సూర్యనారాయణ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక పెద్ద చట్టాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లారు. వాటిల్లో ప్రధానమైనది ఏంటో తెలుసా? సుమారుగా 22,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి. వాటిని మాకు వీలున్నంత తొందరగా ఇచ్చేసేయండి. ఇది వాళ్ళ డిమాండ్. మాకు డిఏలు టీఏలు ఇవి పెంచాలి, పిఆర్సీ వేయాలి. ఆ రోజున పిఆర్సీ కమిటీ వేశారు, కానీ పిఆర్సీని ఫైనల్ చేయలేదు. పిఆర్సీని ఫైనల్ చేశాను, కమిటీ వేయండి, పిఆర్సీని వేయండి, పిఆర్సీని వేసి మాకు జీతాలు పెంచండి. ఇది రెండో డిమాండ్. ఇక 3, మాకు జీపీఎస్ వద్దు, అలాగే సిపిఎస్ వద్దు, మాకు కావాల్సింది ఏంది? ఓపీఎస్. ఈ ఓపీఎస్ని మాకు ఇవ్వండి. ఈ డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు పెట్టుకొని సూర్యనారాయణ గారిని ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఒక పెద్ద గేమ్కి తెరలేపారు. తెరలేపి అవసరమైతే రాబోయేటువంటి రోజుల్లో మనం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, బందులు వీటన్నిటిని చేద్దాము అని చెప్పి సూర్యనారాయణ గారిని ముందు పెట్టి వెనక జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, సహజంగా నేను జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగులు, చంద్రబాబు నాయుడు గారి ఉద్యోగులు అని చెప్పి ఎప్పుడూ విభజించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలే. నా 28 సంవత్సరాల జర్నలిజంలో ఉద్యోగులు ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వానికి విశ్వసనీయంగా విధేయతగా పనిచేస్తూ ఉంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ గత 10-15 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, చంద్రబాబు నాయుడు గారి మనుషులు. లాస్ట్కి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలైంది రాజశేఖర రెడ్డి గారి మనుషులు, రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేక మనుషులు అనేది. బట్ ఈ తరహాలో విడిపోలేదు. ఎప్పుడైతే పేపర్లో వచ్చినటువంటి న్యూస్ మీరు పట్టించుకోవద్దు, పేపర్లు చదవద్దు అని చెప్పి ముఖ్యమంత్రులే ఉద్యోగులకు చెప్పారో ఆ రోజు నుంచే ఈ
విష సంస్కృతి ప్రారంభమైంది. సో ఎలాంటి సంస్కృతి ఉన్నప్పటికీ ఉద్యోగులు చాలా మేధావి వర్గం, మిగిలిన వర్గాలు అన్నిటికన్నా కూడా. ఎందుకంటే సంఘటితమైనటువంటి వర్గం అది. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకునేదానికి ఏదైనా చేస్తారు, ఎలాంటి వ్యూహాన్నైనా రచిస్తారు, ఎలాంటి ప్రయత్నం అయినా చేస్తారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు బొప్పరాజు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన బండి శ్రీనివాసరావు ఫాలోయర్సు, అలాగే వెంకట్రామరెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు సూర్యనారాయణని ముందు పెట్టారు. సూర్యనారాయణరావు గారిని. సూర్యనారాయణరావు గారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహం ఏంటో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కోపం పడితే ఎలా ఉంటుందో చెవి చూశాడు ఆయన. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు అని చెప్పి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా భావిస్తుంది. కరెక్ట్గా ఆ పాయింట్ని పట్టుకున్నారు. ఇప్పుడు ఆ పాయింట్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి బ్యాచ్, వెంకటరామరెడ్డి, బండి శ్రీనివాసరావు ఫాలోయర్సు, అలాగే బొప్పరాజు, వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయన్ని ముందు పెట్టారు. ఈయన్ని ముందు పెట్టి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. సరే, తప్పులేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుష్కలంగా ఆర్థికంగా ముందుంటే ఇబ్బంది లే వాళ్ళ డిమాండ్లు. కానీ వాళ్ళ ఎప్పుడు నుంచో ఉన్నటువంటి బకాయిలు, ఎందుకు బకాయిలు ఉన్నాయి? పిఆర్సీలు పెంచుకున్నారు, డిఏలు పెంచుకున్నారు, టీఏలు పెంచుకున్నారు. ఇష్టానుసారంగా ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకుల్ని మభ్యపెట్టి ఇవన్నీ చేశారు. ఆ కారణంగా ఈ బకాయిలు ఇంతగా పేరుకుపోయాయి. సరే, ఇంతకీ ఈ పేరుకుపోయిన 22,000 కోట్లు ఇస్తే వీళ్ళు సాటిస్ఫై అవుతారంటే పిఆర్సీ వేయాలంట. మళ్ళీ ఇప్పుడు పిఆర్సీ వేయించాలి. పిఆర్సీ వేస్తే ఆ పిఆర్సీ ప్రకారం ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు ప్రభుత్వానికి. మళ్ళా బకాయిలు, ఈ బకాయిలు మాకు ఇవ్వాలని చెప్పి మళ్ళీ కంటిన్యూషన్గా మళ్ళీ డిమాండ్లు. ఇది నిరంతరం. మొత్తం ఎప్పటిదాకా వెళ్తుంది ఇది? టోటల్గా ఒక శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ని మార్చేంత వరకు ఉద్యోగులు తీసుకెళ్తారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. నేను కాదు, ఆర్థికవేత్తలు, కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఓపీఎస్ అనేదాన్ని కనుక పట్టుకుంటే, అది కనుక అమలు చేస్తే, అది కనుక ఓకే అంటే ప్రభుత్వం ఆ రోజుతో ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవచ్చు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సో కాబట్టి వీళ్ళ డిమాండ్ ఓపీఎస్ అనేది నెరవేరే అవకాశం లేదు. ఒకవేళ అది కనుక యాక్సెప్ట్ చేస్తే ప్రజలే తిరగబడి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్నటువంటి దాంట్లో జీపీఎస్ అనేది ఉంది. సో సిపిఎస్ రద్దు అనేది చేయాలంటే, సిపిఎస్ అమలు చేయాలంటున్నారు. సిపిఎస్ అమలు చేయాలి. సిపిఎస్ రద్దు అనేది ఉండకూడదు. సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని కనుక అమలు చేస్తే ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోవటమేను. ఇక ఆ రాష్ట్రాలను మర్చిపోవాల్సిందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అసలే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా కాపాడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన నుంచి ఇప్పటికీ 6,500 కోట్ల రూపాయలు బకాయిలు వసూలు చేశారు. ప్రజాధనం ఖజానాలో పెడితే ఆ ఖజానా నుంచి ఇమీడియట్గా ఉద్యోగులు తీసుకుంటున్నారు, మిగతా అవసరాలకు ఉపయోగించుకోకుండా. ఇప్పుడు మిగతా అమౌంట్ ఇంకా 22,000 కోట్లు ఉందో అది ఇచ్చేసేయండి అని చెప్పి మళ్ళీ ఫైల్స్ మూవ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ అవి మళ్ళా మొత్తం ఇవ్వకపోయినప్పటికీ మళ్ళీ 6,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఫైల్ రెడీ అయిందని చెప్పి అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు లాగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల తాలూకు వడ్డీలు, అప్పులు తీర్చడానికి కానీ, అప్పులు తీర్చడం కాదు, వడ్డీలు చెల్లించడానికి ప్రస్తుతం జీతాలు బత్యాలు ఇవ్వడానికి మాత్రమే రెవెన్యూ సరిపోతుంది. కాబట్టి నేను ఏమీ చేయలేను, ఏమీ ఇవ్వలేను అని చెప్పి చాలా క్లియర్గా ఉద్యోగ సంఘ లీడర్లకి చెప్పేశాడు రేవంత్ రెడ్డి గారు. అంత తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు కనుక చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో శ్రీలంక, గతంలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, శ్రీలంకగా మారిపోతుంది, శ్రీలంక అయిపోయింది అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మాటలు వింటే, ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు కనుక పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా శ్రీలంక మారే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్. అంతేకాదు సోమాలియా కూడా అయ్యే అవకాశం ఉంది. అసలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల కోరికలు ఉన్నాయి. వాళ్ళు 5 days వర్కింగ్ డేస్ అడుగుతారు, డబుల్ టీఎల్ అడుగుతారు.
అసలు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చడం అనేది సాధ్యం కాదు. ఒకవేళ ఇవన్నీ నెరవేర్చినా మళ్ళీ కొత్త చట్టాలతో మళ్ళీ బయటకు వస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కఠినంగా కనుక వ్యవహరించకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు కేవలం 3% ఉద్యోగులు ఉన్నారండి. ఆ 3% ఉద్యోగుల కోసం మిగతా 97% ప్రజల్ని కనుక పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళకే పెద్దపీట వేస్తూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో. ఇప్పుడు సూర్యనారాయణరావు గారిని బయట ముందు పెట్టి ఆయన ఫేస్ను చూపించి మిగతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి వాళ్ళందరూ కూడా మొత్తం నెట్వర్క్ నడుపుతున్నారు. ఎందుకు? వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి. మిగతా ఏ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా మిగతా ఏ వర్గానికి లేనటువంటి మేధో సంపత్తి ఉద్యోగ వర్గాలకు ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం నుంచి చంద్రబాబు నాయుడు గారు కనుక చాకచక్యంగా బయటపడకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అమరావతి నిర్మాణం లేదా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి నెరవేరవు, అభివృద్ధి ఆగిపోతుంది. వీలున్నంత వరకు డోజ్ లాంటిది తీసుకొచ్చి ట్రంప్ అమెరికాలో ఏ విధంగా అయితే డోజును తీసుకొచ్చారో ఎలన్ మస్క్ లాంటి ఒక షార్ప్ యంగ్ టర్క్ని షార్ప్గా ఉండేటతను పెట్టి అక్కడ డోజును పెట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీని పెట్టి ఏ విధంగా అయితే ఎంప్లాయీస్ని తొలగిస్తున్నారో ఆ తరహాలో తొలగించకపోతే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ఆర్థిక పరిస్థితి మరింత దారుణం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులు 3% ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము 10% అంటారు. అది అబద్ధం. 3% ఉద్యోగులే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని వీళ్ళందరినీ కలుపుకుంటారు. ఏది అంగన్వాడీలని వీళ్ళందరినీ కలుపుకుంటారు. అందరిని కలుపుకొని మేము ఉద్యోగులు అని చెప్తారు. ఉద్యోగులు అంటే కేవలం పే స్లిప్స్ తోటి టీఏలు, డిఏలు అన్ని రకాల బెనిఫిట్స్ ఎవరు పొందుతున్నారో వాళ్ళే. మిగతా వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళు ఉద్యోగులు కాదు, పర్మనెంట్ ఉద్యోగులు కాదు వాళ్ళు. ఈ పర్మనెంట్ ఉద్యోగులు వ్యూహాత్మకంగా వాళ్ళ డిమాండ్లు కూడా దీంట్లో పెట్టి మేమంతా 10 లక్షల మంది ఉన్నామని చెప్తారు. కాదు, కేవలం 3% ఉన్నారు. 5 లక్షలకు మించరు వాళ్ళు. వాళ్ళ కోసం మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెడితే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి సూర్యనారాయణ గారు ఏదైతే ఫైల్ పట్టుకొని ఒక పెద్ద చిట్టా డిమాండ్స్ని పట్టుకొని ప్రభుత్వం దగ్గరికి రాగానే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు, ఆయన చెప్పేది వినాలి అని చెప్పి కనుక అనుకుంటే టోటల్ రాష్ట్రం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి లాగా వ్యవహరించాలనేటువంటి డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వ్యవహరించగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.